నేను ఏమీ సేయుదురా లక్ష్మణ, నా జానకి లేదురా తమ్ముడా, ఇక ఏమీ నా జానకి నేనేమి చేయుదురా లక్ష్మణ, నా జానకి లేదురా తమ్ముడా, ఇక నేనేమి చేయుదురా లక్ష్మణ, నా జానకి లేదురా తమ్ముడా, సీతా లేదురా తమ్మి నేను, ఇక ఏనేమి చేయుదురా సోదరా, సీతాయేమిది నేను ఈడా, ఇక నేనేమి చేయుదురా సోదరా, సీతా లేఖను నేను క్షణమైన బ్రతుకజాల తమ్ముడా, సీతా లేఖను నేను క్షణమైన బ్రతుకజాల, తమ్ముడ నేనేమి సేదురా మీ వదినాను, తమ్ముడా లక్ష్మణ, తమ్ముడ నేనేమి సేదురా మీ వదినాను, ఏ నాటికి కళ్ళ చూపురా మీ వదినాను, ఏ నాటికి కళ్ళ చూతురా మీ వదినాను, కటకాట మందార కైకకు బోధించెనురా, కటకాట మందార కైకకు బోధించెనురా, కటకాట మందార కైకకు బోధించెనురా, పిన తల్లి కైకమ్మ మందార మాట విని, తమ్ముడ నేనేమి సేతురా మీ వదినాను, తమ్ముడ నేనేమి సేతురా మీ వదినాను, ఏ నాటికి కళ్ళ చూతురా మీ వదినాను, ధర్మపురి ఈశుని స్మరించుచుంటేనే, ధర్మపురి మసురవాద ఈశుని స్మరించితి, తమ్ముడా లక్ష్మణ, ఈ వనములో నేను సీతను ఎక్కడని వెతకను అని ఆ యొక్క సీత కొరకు లేదు అక్కడ అందుకే నేను దగ్గర అందుకే
నా పేరు శివయ్య అందరు ఈ వనంతరంలో తిరుగుతాను. ఇప్పుడు ఎక్కడ నా రామచంద్ర నా స్వామి రామచంద్ర వరకు దేశంలో చూస్తుంది. నా పేరు శివయ్య అందరు నా స్వామి శ్రీరామచంద్ర వరకు ఉత్తరాది కులము నాది శబరి అంటూ పిలతోలో ఉత్తరాది కులము నాది శబరి అంటూ ఉత్తరాది కులము నాది శబరి అంటూ పిలతోలో ఉత్తరాది కులము నాది శబరి అంటూ మంచిగానే వనములోన సంతరించు తోలో మంచిగానే వనములోన సంతరించు తోలో మంచిగానే వనములోన సంతరించు తోలో మంచిగానే వనములోన సంతరించు
నా సామ్రాజ్య శ్రీరామచంద్రుడి కొరకు 14 నుండి నేను వేసి చూపుతుంటే ఏదైనా నా రామచంద్రుడు వస్తువు రాకపోను ఇన్ని దినముల నుంచి నా రాముని కోసము ఫలములు తెచ్చినాను, ఏడైనా వచ్చదడా ఈ నాడైనా రాగలడా అని ఆ శబరి మాత శ్రీరాముని కోసం చూపుతుండగా ఆ మార్గమక్షము నుండి వస్తున్న రాముని చూసి శబరి ఏమంటున్నది? రామచంద్ర, ఈ దర్శన భాగ్యం నాకు ఎప్పుడు అవుతుందండి? నా రామచంద్రుడు ఎప్పుడు కలుగునో, నా దర్శన భాగ్యం ఎప్పుడు తెచ్చినో? రామా రామా, ఈ ముగ్గురు తనములకు నాకు ఈ గుడికి దాటిపోవడకే చేతగాక ఉన్నది. ఈ 14 సంవత్సరం రామచంద్ర రామచంద్ర రామా 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 రామచంద్రుడు నాకు ఎప్పుడు దర్శనం ఇచ్చునో? ఆహా, వచ్చేవారు నా రామచంద్రుడు లాగానే ఉన్నారు, మా స్వామి లాగానే ఉన్నారు, రామచంద్రుడు లాగానే ఉన్నారు. అయినా చూసేదాన్ని ఆ స్వామి అక్కడనే అనుకుంటున్నారు. స్వామి రామచంద్రుడు లాగానే ఉన్నారు. జయ జయ ఓ రామ గో జానా జయ రామ, జయ జయ ఓ రామ జయ జానా జయ రామ, జయ జయ ఓ రామ గో జానా జయ రామ, జయ జయ ఓ రామ గో జానా జయ రామ. జయతోటి నన్ను ప్రభు తండ్రి సజగత రామ, 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 జయతోటి నన్ను ప్రభు తండ్రి సజగత రామ. జయ జయ ఓ రామ ఓ రామ జయ రామ, జయ జయ ఓ రామ ఓ రామ జయ రామ. మహాస్వామి, 14 నుండి నీ దర్శన భాగ్యం కొరకు వేచి ఎదురు చూస్తుంటే ఏడైనా నీ దర్శనం అయినది. నాకు ఇది జన్మ పుణ్యమే స్వామి. ఎవరే నీకింత భక్తి ఏలగలిగేనే బామ్మా, ఎవరే నీకింత భక్తి ఏలగలిగేనే బామ్మా, కదిలవము సంతసంబు బహుగా దోచెను బాల్లి, ప్రవిలమము సంతసంబు బహుగా దోచెను తల్లి, ఎవరే నీకింత భక్తి ఎలా గలిగెను తల్లి, హో తల్లి, నీవెవరు? నా పైన ఇంత భక్తి చూపించటకు గల కారణమేమిటి తల్లి? స్వామి, నా పేరు శబరియాంధ్రుడు. నీ దర్శనం కొరకు 14 నుండి ఈ వనంతరంలో తిరుగుతుండేది. ఏడైనా నీ దర్శనమైనది, నా జన్మ ధన్యమైనది స్వామి. శక్తిహీనురాల నీదు సేవకు మెచ్చితిని,
శక్తిహీనురాల నీదు సేవకు మెచ్చి తిని భక్తురాలు వగుట చేత మోక్ష పదవినిస్తీని భక్తురాలు వగుట చేత మోక్ష పదవినిస్తీని శక్తిహీనులాల నీదు సేవకు మెచ్చి తిని స్వామి దర్శనం వల్ల ధన్యవాదాలు స్వామి మధురమైనది మదరే పాలం పోదు మధురమైనది మదరే పాలం పోదు స్వామి స్వామి ఈ మధురమైన పడుతు ఇచ్చినాను ఆ సిరిసాపల పైన కూర్చుంటాడు స్వామి. అప్పుడు ఆ శబరి మాట వారి కోసం తీసుకొచ్చిన పళ్ళను తను ఎంగిలి చేస్తున్నాను అనే బాధను కూడా మర్చిపోయి ఆ రుచి చూచుతూ ఆ శ్రీరామచంద్రుడిపై ప్రేమతో ఏ విధంగా తెలిపిస్తున్నది. స్వామి ఇంత మధురమైన ఫలము తెచ్చినాను, స్వామి ఏమనుకుంటాడో ఏమో, కానీ ఈ ఒకరేమున్నాయో ఈపేమున్నాయో నా స్వామి ఎట్లా తెలవాలి. అయ్యో నా స్వామి ఉంటావా నీ పనులు యథాదినగలుగుతాడు. ఈపున్నాయా ఒకరున్నాయా పొగరున్నాయా నేనే చూసి విస్తున్నాడు నా స్వామికే కదా. పుల్లగా ఈ పాలు ఎంతో మధురంగా ఉన్నది. స్వామి బలమును బుద్ధించుడి. ఈ ఫలములు భుజించుడు. తీసుకో అవి బలములు తిను లక్ష్మణ. స్వామి ఈ ఫలములు కూడా భుజించుము. స్వామి ఈ ఫలములు భుజించుము. శాంతి శాంతి. తప్ప ఉంది, ఒకరిగా ఉంది, ఫుల్గా ఉంది స్వామి. ఈ బలం మహా మధురంగా ఉంది. అలాగే తల్లి. ఈ బలం ఎంతో రుచిగా ఉంది స్వామి. స్వామి ఇది అమృతం గలా ఉన్నది బలం. ఆ విధముగా ఆ యొక్క తల్లి కొరుకుంటూ రుచి చూసుకుంటూ శ్రీరామచంద్రుడు అతి ప్రేమతో తినిపించిన క్షణమున ఇక తల్లి మేము వెళ్ళదామని శ్రీరామచంద్రుడు లేచి ఆ శబరి మాతని